ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కార్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని సినిమాలను రోజుకు 6 షోల మేర ప్రదర్శించుకునే వెసులుబాటు ఉండేది. వీటిలో 2 షోలను బెనిఫిట్ షోలుగా మలుచుకుని నిర్మాతలు ఓ మోస్తరు గట్టెక్కేవారు. అయితే ఇకపై ఏపీలో 6 షోలకు అనుమతి లేదు. రోజుకు 5 షోలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. అది కూడా సినిమా రిలీజ్ అయిన తొలి 10 రోజులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆ తర్వాత యథాప్రకారం రోజుకు 4 షోలకే అవకాశం ఉంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఈ సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాలపై పెను ప్రభావమే పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ సినిమా శుక్రవారమే రిలీజ్ అయింది. ఇక నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ 3 సినిమాలపై సర్కారు సరికొత్త నిబంధనలు ఓ రేంజ్ లో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రిలీజ్ సినిమాల టికెట్ల రేట్ల పెంపు, రోజుకు పరిమితికి మించి షోలను ప్రదర్శిస్తున్న తీరును నిరసిస్తూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేసిన కోర్టు సరైన భద్రత లేకుండా అర్ధరాత్రుల్లో కొనసాగే సినిమా ప్రదర్శనల వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలు, సలహాలను పరిగణలోకి తీసుకున్న సర్కారు అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శితం అవుతున్న షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను అలా పక్కన పెడితే ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాను రోజుకు 6 షోల చొప్పున టికెట్లు విక్రయించినట్లు సమాచారం. మరి సర్కారు కొత్త మార్గదర్శకాలు ఈ సినిమాకు వర్తిస్తాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే సర్కారు కొత్త నిబంధనల విడుదలయ్యే సమయానికే ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక డాకు మహారాజ్ సినిమాను తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించేలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుక్ మై షో టికెట్లు అమ్ముడైపోయాయి. ఇప్పుడు ఆ షో రద్దు కాగా ఆ షో టికెట్లు కొన్న వారికి చిత్ర బృందం కానీ ఆయా థియేటర్ల యాజమాన్యాలు కానీ ఎలా సర్ది చెబుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.